బడ్జెట్లో చంద్రబాబు చేసిన అంకెల గారడీకి సంబంధించిన కొన్ని వాస్తవాలు మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకొని పోయే ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్ర ప్రగతి గురించి, ఆర్థిక వ్యవస్థ గురించి చంద్రబాబు మాటలేమో కోటలు దాటుతూ ఉంటాయి, కానీ వాస్తవ లెక్కలు చూస్తే మాత్రం అవి గడప కూడా దాటని పరిస్థితులే కనిపిస్తాయి. చంద్రబాబు హయాంలో అంతా కూడా పబ్లిసిటీ పీక్, పర్ఫార్మెన్స్ మాత్రం వీక్. ఇది స్టాండర్డ్ చంద్రబాబు గారి పాలనలో మనకు కనిపిస్తూ ఉన్న సత్యం. 2024-25 రాష్ట్ర ఆర్థిక వృద్ధి అంటే జిఎస్డిపి వృద్ధి రేటు 11.75% చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొస్తారు. దేశ జీడిపి వృద్ధి రేటు 9.8% మాత్రమేనని చంద్రబాబు నాయుడు గారు తన ఆఫీస్లో కూర్చొని అంకెలు రాసేస్తారు. ఇది 2024-25కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్న సమాచారం. సిమిలర్లీ అంతేకాదు 2025-26కు సంబంధించి రాష్ట్రంలో జిఎస్డిపి గ్రోత్ రేటు 10.75% గ్రోత్గా గొప్పలు చెప్పుకుంటారు. ఈ 25-26లో దేశ జీడిపి గ్రోత్ రేటు 8%, కానీ రాష్ట్రంలో 10.75% నమోదైంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తన డబ్బాను తానే మోయించడం మొదలు పెడతాడు. ఫ్యాబ్రికేటెడ్ నెంబర్స్తో తన డబ్బు తానే కొట్టుకోవడం మనకంతా కూడా కనిపిస్తూ ఉంది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, జీడిపిలో అంటే రాష్ట్ర వృద్ధి రేటు అని అంటే రాష్ట్రం పురోగతిలో ఉందని దాని అర్థం. ప్రైమరీ సెక్టరు, సెకండరీ సెక్టరు, టెరిషరీ సెక్టర్ అన్నీ కూడా పురోగతి సాధిస్తున్నాయి అనేది దాని అర్థం. అంటే వ్యవసాయము, మ్యానుఫ్యాక్చరింగు, సర్వీసెస్ సెక్టరు అన్ని సెక్టర్సు వేగంగా పరిగెత్తా ఉన్నాయని దాని అర్థం. మరి చంద్రబాబు చెప్పిన ఈ లెక్కలే నిజమైతే జిఎస్డిపిలో ఈ మేరకు గ్రోత్ రేటు నిజంగానే కనిపిస్తూ ఉంటే దట్ షుడ్ ట్రాన్స్లేట్ ఇంటూ ప్రజల తలసరి ఆదాయం కూడా ఇదే రీతిలో నిజంగా పెరిగి ఉండాలి కదా.